సో స్వపిత కుండలి కులయోష కులం చత్వ అనే కులయోష జాగృతమై ఆ విఘ్న పరంపరను ఉపసంహరించుకుంటూ సృష్టి తత్వాన్ని సంహరించుకుంటూ నామరూపాలని త్రుంచుకుంటూ బ్రహ్మ పదంలో ప్రస్థానిస్తూ ఉంటుంది. ఇవన్నీ తెంపేసుకుంటుందమ్మా. ఆ జీవుడు పాపం యోగంలో ఉన్నప్పుడు ఇవన్నీ తెంపి అవతల పడేస్తాడు. నాకెందుకు ఇవన్నీ అని. ఏంటది? ఆ విఘ్న పరంపర ఏమిటి? అన్ని ఉపసంహరించుకుంటూ సృష్టి తత్వాలన్నీ ఏవైతే ఉన్నాయో కోరికలు గాని, రాగ ద్వేషాలు గాని ఇవన్నీ కూడా వదులుకొని సృష్టి తత్వాన్ని సంహరించుకుంటూ నామరూపము అంటే దేహ స్పృహ నేను అనేది పోగొట్టుకుంటూ త్రుంచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? బ్రహ్మ పదంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. అది వాడే జీవన్ముక్తి. అటువంటి వాడిని తనలో కలిపేసుకుంటుంది అమ్మవారు. ఆ బిడ్డని భూమి మీద ఉంచదు. అది ఆ తల్లి కరుణ అంటే అదన్నమాట. ఏమ్మా, ఆ తల్లి కరుణ అలా ఉంటుందమ్మా. నువ్వు ఇంత ఇంత చేస్తే అంత ఇస్తుంది అంటే అదే మరి. నువ్వేం పెద్దగా కష్టపడేది ఏమీ లేదు. గురువు చెప్పింది చేసుకుంటే చాలు. అమ్మవారే నీకు ఆ శక్తి ఇస్తుంది. అది కూడా మంచి సద్గురు సాంప్రదాయాల్లో మనం ఇటువంటివన్నీ నేర్చుకోవాలి. ఏమ్మా, అప్పుడు ఆ సుషుష్మాదేవి ఉంది కదా ఇడా పింగళ మధ్యలో, ఆ దేవి బ్రహ్మాని సదాశివ పతివ్రత అని పిలువబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే జాగృతమైందో అమ్మవారు ఆ సుషుష్మాదేవిని ఏమని పిలుస్తారు? బ్రహ్మాని ఎందుకన్నారంటే బ్రహ్మ పదం వైపు వెళ్ళిపోతోంది. మాయా పదంలో నుంచి బ్రహ్మ పదంలోకి వెళుతోంది కానీ బ్రహ్మాని అండి ఆవిడ. అవునా? బ్రహ్మానియే కదా. బ్రహ్మమే లక్ష్యముగా పెట్టుకుని పోతున్న తల్లి, ఓ తల్లి అని. అంటే నువ్వు అంటే మన మన వరకు వస్తే ఏంటంటే నామరూపాల్లో వాడు అలా బ్రహ్మాని, అప్పుడు వాడు సదాశివ పతివ్రత అవుతుంది. సదాశివ పతివ్రత అని పిలువబడుతుంది. అంటే శివుడి దగ్గరికి వెళ్ళిపోతుందని. సృష్టి స్వరూపమే విఘ్నము. ఈ సృష్టి ఉందే ఇదే నీకు విఘ్నము నాన్న. నీ యోగంలో అందుకే ఇదంతా కూడా సృష్టి అంతా కూడా సత్యము తెలిసిన వాడికి నిరుపయోగము, తెలుసుకున్న వాడికి యోగము. యోగము. గురుగారు దీనికి సిగ్నిఫికెన్స్ గానే బ్రాహ్మీ అలంకారం చేస్తారా గురుగారు అమ్మవారికి? ఆమె మరి అయ్యవారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అలంకారాలు అలానే ఉంటాయి మరి అమ్మవారికి. బ్రహ్మాణి అలంకారాలు. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. మా తల్లికి ఇక్కడ స్థూలంలో చేస్తారు గుళ్ళల్లో, ఎక్కడైనా బ్రహ్మాణి అమ్మవారు. అవి దృష్టిలో పెట్టుకుని అమ్మవారి పరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అలంకారాలు ఉంటాయి అమ్మ. మన ఇష్టానుసారంగా నేను ఇది వేసుకున్నాను, ఏమిటి నువ్వు వేసుకున్న అలంకారాలన్నీ అమ్మవారికి పనిచేయవు. పరతత్వంలో అమ్మవారి విశిష్టత ఏమిటి, ఆమె కులయోష నుంచి అక్కడికి బ్రహ్మపదంలో శివుడి దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది దృష్టిలో పెట్టుకుని అది ఆ అలంకారాలు అక్కడ అమ్మవారికి చేస్తూ ఉంటారు అన్నమాట. పరతత్వంతో విగ్రహాన్ని చూడాలి, అనుగ్రహం పొందాలి. అది అంతేగాని దర్శనం చేసుకుని మనకి కొబ్బరి చెప్పు వచ్చిందా, లడ్డు చేతికి వచ్చిందా, అది కాదు మనకి. ఏమ్మా, అనుగ్రహం అయిందా లేదా, తల్లి అనుగ్రహం. సో సృష్టి స్వరూపమే విఘ్నము, అంతే కదా, ద్వైతమే కదమ్మా. నువ్వు నేను వచ్చాము అంటే ఎప్పుడు మనకి అభిప్రాయ భేదాలును, ఇది నీది, ఇదంతా అహంత మమత స్వ పర భేదాలు వచ్చేస్తాయి. ఇదంతా విఘ్నాలు కదమ్మా. దేనికి విఘ్నాలు? నువ్వు ఎందుకు వచ్చావు అనేది నేను మరుపులో పడేస్తోంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది లక్ష్యం మర్చిపోయావు. అవునా? ఆ లక్ష్యం మర్చిపోయి మనం మాయలో పడిపోయాం. మరి విఘ్నమే కదా అది. ఎన్ని జన్మలు వెళ్ళిపోతున్నాయి. ఏ జన్మలో మనం తెలుసుకుంటాం, ఏ జన్మలో ఆ అయ్యవారిని కలుస్తుంది నా యొక్క కుండలిని శక్తి అని ఒక చిన్న చింతన చేసినా చాలు. కానీ చేసే సమయం ఏది? ఈ రోజుల్లో పుట్టటం ఎంత తేలిగ్గా ఉందో పోవటం కూడా అంతే తేలిగ్గా ఉందమ్మా. ఇప్పుడు ఎవరన్నా పోయారు అంటే అసలు ఒకప్పుడు కళ్ళలో నీళ్లు వచ్చేవి, ఇప్పుడు ఆ కళ్ళలో నీళ్లు కావు కదా. ఆహా అలానా, ఎలా పోయారండి, ఎప్పుడు పోయారండి, ఈ ముచ్చట్లు మాట్లాడుతున్నారమ్మా. ఏం చెప్తాం?
లోకం ఎంత మారిపోయిందో చూడండి అమ్మా. అంటే ఏంటంటే ఏదైతే మనిషిని మనుగడకి పనికి వచ్చేవి జాలి, కరుణ, దయ, బంధము ఇవన్నీ కూడా అటకెక్కాయి. ఇప్పుడంతా ఫాస్ట్ యుగం కాబట్టి ఫాస్ట్ గా అయిపోవాలి. ఏదైనా పుట్టుకైనా అంతే, చావైనా అంతే అని. సో అది ఏ గజాననం. అందుకే వినాయకుడికి గజానన. నాయనా నీకు ఒక నమస్కారం. నన్ను ఈ మాయ నుంచి నన్ను బ్రహ్మ పదము వైపు ఏ విఘ్నములు కలగకుండా గజానన. ఆయనకి మనం విఘ్నేశ్వరుడికి మనం శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అంటూ బయలుదేరుతాం. అంటే గజాననము అంటే జగము, గజము, కరి ఈ మూడింటికి కూడా ఒకటే అర్థం. అర్థమైందా? ఏమిటవి? జగము. మరి ఈ సృష్టి ఎలా జరిగింది? తొండములాగానే నేను ముందే చెప్పానుగా, తొండములా కాంతి సమూహము సృష్టి చేసిందమ్మా. 7 ఆకాశాలన్నీ సృష్టి చేసింది అని చెప్పాను కదా. గజము అన్నా కూడా ఒకటే, ఏనుగే. కరి అన్నా కూడా ఏనుగే. సో 3 కూడా ఒకటే అని, మూడింటికి ఒకటే అర్థం ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెడితార్థం సంపత్కరి దేవత. అది ఆ దేవత చాలా ముఖ్యము. ఏమ్మా, వారాహి ఇటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత వచ్చే దేవతలు. వీళ్ళందరూ మెయిన్ ఆర్మీ కమాండర్స్. అమ్మవారు పక్కనే ఉంటారనమాట. అమ్మవారు ఆజ్ఞ తీసుకుంటూ ఈ 14 లోకాల్లో కూడా వాళ్ళ పనులు నిర్వర్తిస్తూ ఉంటారనమాట. వాళ్ళ పనులు ఆగాయి అంటే మన శరీరంలో చాలా చక్రాలు ఆగిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు నీ శ్వాస ఉంది, శ్వాసని కూడా ఒక రిథమిక్ ప్యాటర్న్ లో శృతి లయ పద్ధతుల్లోనే నీ శ్వాస నడుస్తూ ఉండాలి. అది వాళ్ళ చేతుల్లో ఉంటాయి. సృష్టి అంతా కూడా ఇదే కాంతి సమూహాలు కదమ్మా. మరి నీ శ్వాస అంటే ఏమిటి? ముఖ్య ప్రాణము అంటే కాంతి, నాదము. ఆ నాదానికి ఎవరు? అది దేవతలు. వీళ్ళే సంపత్కరి దేవతలు, వారాహి దేవతలు. వీళ్ళంతా అమ్మవారు అలా కళ్ళతో చూస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. అందుకే ఆవిడ చూపు అటువంటిది అనమాట. అమ్మవారు చూపు నుంచి ఏది తప్పించుకోలేదు. ఎవరికి ఎన్ని శ్వాసలు అన్ని కూడా ఆ అమ్మవారికి లెక్కే. ఎవరు ఎంతవరకు ఉండాలి, ఎవరు ఎంతవరకు బ్రతకాలి, ఆ పనులు చెయ్యాలి, కర్మను అనుభవించాలి అనేది కూడా అమ్మవారి దృష్టి నుంచి పోవు. అమ్మవారు వీళ్ళ దగ్గర నుంచి ఏమి విషయాలు సేకరించదు. ఆ తల్లికి అన్నీ తెలుసు. వీళ్ళే ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకొని పనులు చేస్తారు. అంతేగాని మళ్ళీ అమ్మవారు ఏమిటి సంపత్కరి దేవత, నువ్వు ఏమైంది ఆ పని అని అట్లా అడిగేది ఉండదు. ఆవిడకి అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా అమ్మవారే ఉంది కాబట్టి. ఇది చాలా హయ్యెస్ట్ శ్రీ విద్య నాన్న. ఇది మీరు కొద్దిగా ధ్యానం చేసి తెలుసుకోండి ఏమ్మా. అంటే సమూహము బిందువు నుంచి బయలుదేరిన కాంతి సమూహము, కాంతి పుంజము, ఆకాశాలు సృష్టించుకుంటూ ఏమిటి అవ్యక్త మహదాకాశాలు, అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశ అంటే అమ్మవారి యొక్క సైన్యం అంతా కూడా ఇవన్నీ సృష్టించుకుంటూ కిందకి నిన్ను నన్ను పుట్టిస్తున్నాయి, స్థూల ప్రపంచాలని సృష్టిస్తున్నాయి అని. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటే అది అంత పెద్ద నామం. ఈ ఒక్క నామంలోనే మొత్తం సృష్టి రహస్యం అంతా దాగి ఉందమ్మా. సో మీకు అలా పైన చెప్పాను. సో ఈ నామానికి ఇంత చాలు. ఒకటే గుర్తుంచుకోవాలి ఏంటంటే సంపత్కరి ఇది కరి అంటే ఏంటంటే ఏనుగుల గుంపు, సముదాయము. అమ్మవారి కాంతి ఏనుగుల సముదాయంలా ఉంటాయి. దాన్ని ఈ సంపత్కరి దేవత అమ్మవారి త్రిశూలము నుంచి ఉద్భవించినది అంటే ఏంటంటే త్రికోణము నుంచి మొదటిగా వచ్చిన దేవత అని అమ్మా. ఇక్కడికి ఈ నామం అయింది నాన్న. ఇప్పుడు 67వ నామం, ఇది ఇంకా బాగుంటుందన్న. ఇది ఇందులో అంతా కూడా క్రియాయోగం ఉంది నాన్న. అంతా క్రియాయోగమే. అమ్మవారు ఇందులో చాలా అమ్మవారు తన బిడ్డలకి ఏమి ఇచ్చింది అంటే కేవలం జ్ఞానం, నేను ఇది అని చెప్పి ఈ లలితా సహస్రనామాలో ఇవ్వలేదు. మళ్ళీ నా బిడ్డలు నా దగ్గరికి వచ్చే విధానాన్ని కూడా దాచిపెట్టింది అనమాట. అది మన ఐగురువులు వారు, మహానుభావులు వాళ్ళు.
అందుకే ఇది గుప్త రహస్యాలు. ఈ రహస్యం చెప్పేవాళ్ళు మళ్ళీ గురువులే. మళ్ళీ అమ్మవారే చెప్పాలి విడమరిచి. గురు రూపంలో చెప్తుందనమాట. ఇలా వచ్చేసేయి పైకి అని చెప్తుందనమాట. ఇది నువ్వు కావు అంటుంది. ఇది నా మాయ అంటుందనమాట అమ్మవారు. ఆ మాయను తొలగించుకున్నావంటే అమ్మ అనుగ్రహానికి నువ్వు పాత్రురాలివయ్యావు. అయిపోయింది. అదే నీకు జీవన్ముక్త. ఆవిడ చూపే చాలు నీ జీవన్ముక్త.